బిక్కవోలు మండలం తొస్సపూడి గ్రామంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రైన్స్‌లో పేరుకుపోయిన సిల్ట్ క్లియర్ చేయడం కోసం గత 4 రోజులుగా ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆ సిల్ట్ తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రంగాపురం గ్రామానికి చెందిన దాదాపు 10 మంది కార్మికులు ఆ పనుల్లో పాల్గొనడం జరిగింది 4 రోజులుగా. ఈరోజు ఉదయం ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక రైస్ మిల్ కోసం, ఒక రైస్ మిల్లులో ఉన్న ఎఫ్లూయెంట్ వాటరు అక్కడ ఉన్న ఇరిగేషన్ కెనాల్లో కలపడం కోసం ఒక కల్వర్ట్ నిర్మాణం చేశారు ఆర్ఎన్బి రోడ్డుకి అడ్డంగా. అది నాసిరకంగా పనులు ఉండడం వల్ల, అది ఇంతకాలం ఏదైతే సిల్టు పేరుకుపోయి ఉండడం వలన ఆ కట్టడం ఆ విధంగా నిలబడి ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ సిల్ట్ తొలగించారో ఇద్దరు కార్మికులు, ఇప్పుడు మృతి చెందిన వ్యక్తి వీరబాబు గారు, అదేవిధంగా గాయపడిన వ్యక్తి వెంకటరమణ గారు, వారిద్దరూ అక్కడ తొలగించగానే ఆ కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో అది కూలిపోవడం, వీరి పైన పడడం, తోటి కార్మికులు వెంటనే ఇద్దరిని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తే వెంకటరమణ గారిని పైకి తీశారు. వీరబాబు గారిని పైకి తీయటం సాధ్యం కాకపోతే వెంటనే ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఆ శిథిలాన్ని తొలగించి కూలిపోయిన కాంక్రీట్ వాళ్ళని తొలగించేటప్పటికి వీరబాబు గారు మృతి చెందినట్టుగా గుర్తించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ రోజునే ఆ కల్వర్ట్ కట్టేటప్పుడే మేము ఆ పక్కన ఉన్న రైస్ మిల్ ఎఫ్లూయెంట్ వాటర్ విడిచిపెట్టడం కోసం అది నిర్మాణం చేస్తున్నారు అనేది ఆ రోజు ఆరోపించటం, అయినప్పటికీ కూడా నాసిరకంగా నిర్మాణం చేపట్టారు. ఇవాళ ఒక వ్యక్తి దానికి మృతి చెందడం కూడా జరిగింది. దీనికి తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సంతాపం తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రభుత్వం తరఫు నుంచి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలనేది ఒకసారి అధికారులతో చర్చించి ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకు వెళ్తాం. మరి ఇద్దరు బిడ్డలు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు, ఒకరు చదువు మానేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబం. అటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇటువంటి సంఘటనలు గత వైసీపీ ప్రభుత్వ పాలకుల పాపాలు ఈరోజు ప్రజల పాలిట శాపాలుగా మారిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దురదృష్టకర సంఘటనకి విచారం వ్యక్తం చేస్తూ, మరి ఉదయం నుంచి ఇక్కడ కూటమి నాయకులందరూ, బిక్కవోలు మండలానికి చెందిన కూటమి నాయకులందరూ ఇక్కడ ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే మృతదేహానికి పోస్ట్మార్టం కూడా కంప్లీట్ చేసి బంధువులకు అప్పగించడానికి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అన్ని విధాలుగా ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తామని మరొక మారు తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.